సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా సజీవుడైన దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన దయా సంకల్పమును బట్టి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. కృపతో ప్రభు మనలను ఉన్నతమైనటువంటి రాజ్యానికి నడిపించునుగాక. ప్రార్థన చేసాం రాజేష్ పాస్టర్ గారి కోసం. మీరు మరలా ప్రార్థన చేయండి. దేవుడు సేవకుడికి మంచి ఆరోగ్యాన్ని దయచేయనట్లుగా, దేవుడు ఉన్నతమైనటువంటి కృపతో నడిపించున్నట్లుగా దేవుడే సహాయాన్ని దయచేయునుగాక. అలాగే ఈరోజు ఒక చిన్న విషయాన్నే, చాలా తక్కువగా నేను మీకు దేవుని వాక్యాన్ని సెలవిస్తాను. ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా మార్చబడ్డాయి. కొద్దిసేపు దేవుని యొక్క మాటను ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయాన్ని దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాము, ఏమంటూ ఉంటాము అని అంటే, నేనైతే అట్లా చేసేవాడిని కాదు, నేనైతే అలా చేసేవాడిని కాదు, నేనైతే ఇలా చేసేవాడిని కాదు, నేనైతే ఇంకొక రకం, నేనైతే భోజనాల్లో అది పెట్టేవాడిని కాదు, నేనైతే పెళ్ళికి అది చేసేవాడిని కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, మనిషిలో ఉన్నటువంటి ఆత్రుత ఏమంటే, నేనంటే ఏమంటే నేనంటే అసలు నేనైతేనా అలా చేయను, అబ్బే పులిహార బాగలేదు, నేనైతే అట్లా చేయించేవాడినో తెలుసా, అబ్బే భోజనాలు బాగలేవు, నేనైతే అలా చేసేవాడినో తెలుసా. చేసింది లేదు, పెట్టింది లేదు, చేసింది లేదు, పెట్టింది లేదు. పెద్దలు ఒక సామెత చెప్పేవారు, ఏంటో తెలుసండి, మాటలు కోటలు దారుతాయంట, పాదాలు మాత్రము గడప దాటవు. నేనైతే దానికి నేనైతే అసలు ఎవరైతే ఏముంది, ఏదో ఒక రకంగా జరిగింది, దేవునికి స్తోత్రం కదా అని ఒకవేళ నలుగురు మధ్యలో అనుకోకపోయినా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని, అసలు నేనైతేనా ఎలా చేసేవాడినో తెలుసా, నేనైతేనా ఎలాగుండేవాడినో తెలుసా అని లోపల ఒక ఆలోచన, ఒక ఆతృత మనిషి జీవితంలో అయితే ఉంటుంది. అయితే ఈ సమయంలో నేనైతే కీర్తనల గ్రంథంలో, ఓన్లీ కీర్తనల గ్రంథంలోనే నేనైతే ఏం చేస్తాను, ఆ నేనైతే ఏం చేస్తాను అన్న వాళ్ళు ఏం చేశారు, ఏం చేయగలిగారు. అదే పరిస్థితుల్లో నేనైతే అది చేస్తా ఇది చేస్తా, నేను వీరుణ్ణి శూరుణ్ణి విక్రమార్కుణ్ణి అని అంటూ ఉంటాం కదా. అసలు ఆ కీర్తనకారుడు నేనైతే ఏం చేస్తాను అని మాట్లాడాడో కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో విందాము. 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే, ఎవరైతే, నేనైతే. ఈ కీర్తనకారుడి హృదయంలో ఉన్న ఆశ, ఆకాంక్ష, ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు రచించాడు. దావీదు రాజు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ఆశ, ఆకాంక్ష ఏమిటంటే, నేనైతే ఎట్లా ఉన్నానో తెలుసా, ఒకరితో నాకు అనవసరం, ఇంకొకరితో నాకు పని లేదు, వేరొకరితో
నాకు అసలు సంబంధమే లేదు. నేనైతే, ఎవరైతే? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నేను దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మీరు ఈ కీర్తనల గ్రంథంలో ఇంచుమించు దావీదు రాసిన కీర్తనలు మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మీరు ఇంచుమించు ఎక్కువ కీర్తనల గ్రంథంలో దావీదు మాట్లాడిన ప్రతి మాట దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. చిరకాలము నేను ఆయన మందిరములో నివాసం చేయాలని కోరుకుంటాను. కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేయగోరుతాను. అయ్యా, నేను ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏంటయ్యా? నీ యొక్క ప్రసన్నతను చూడాలి, నీ ఆలయంలో ధ్యానించుటకు. అయ్యా, నాకు వరాన్ని దయచేయ్యా అని అడుగుతాడు. ఏది మాట్లాడినా నీ మందిరం, నీ మందిరం, నీ మందిరం, నీ మందిరం. ఇంకా కీర్తనలో మనం చదివినప్పుడు నీ సన్నిధికి ఎప్పుడు వస్తానని, నీ సన్నిధిలో ఎప్పుడు నిలబడతానని ఇంకా కొంతమంది కీర్తనలు వ్రాసినట్టు, నీతిమంతుడైన యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుతారు. ఇట్లా మనం చదువుకుంటూ పోతే దేవుని మందిరమును గురించి, దేవుని సన్నిధిని గురించి అనేకమైనటువంటి విషయాలు వాక్యపు లేఖనాలలో మనం చదవగలుగుతాం. ఈయనైతే ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది? చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది? నాటబడినప్పుడు. అది ఎక్కడ నాటబడాలి అంటే నీళ్ళున్న దగ్గర నాటబడాలి. ఈయన తనను తాను ఒలివ చెట్టుతో పోల్చుకొని, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడతాను, పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను. దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. కొంతమందికి కొన్ని చోట్ల కొంతమంది కొంత దగ్గర ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది కొంతమంది లాగా పోల్చుకుంటూ ఉంటారు. సినిమా హీరోలాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి, లేకుంటే ఆ రాజకీయ నాయకుల్లాగా ఉండాలి, ఈ రాజకీయ నాయకుల్లాగా ఉండాలని పోల్చుకుంటూ ఉంటాడు. ఈయన దేంతో పోల్చుకుంటున్నాడంటే, నేనైతే పచ్చని ఒలివ చెట్టులాగా నా దేవుని మందిరంలో నాటబడతాను. నేను ఎందుకు పచ్చని ఒలివ చెట్టుతో పోల్చుకుంటున్నాడంటే, పలు విధాలైనటువంటి చెట్లున్నాయి, రకరకాల చెట్లున్నాయి, మనము లెక్క పెట్టలేము. ఆ యొక్క ఏమిటంటే ఈ మొక్కల శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళకు తెలుసు, పలు విధాలైనటువంటి చెట్లు మొక్కలు ఉన్నాయని. అయితే ఎన్ని చెట్లు ఉన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే చెట్టు ఏదైనా ఉందంటే ఒలివ చెట్టు ఒకటే. అందుకే ఒలివ చెట్టును దీర్ఘాయుషుతో పోలుస్తాడు, పిల్లలతో పోలుస్తాడు, రకరకాలుగా పోలుస్తాడు ఒలివ చెట్టు. నేనైతే దేవుని మందిరములో ఒలివ చెట్టు అంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, నేనైతే దేవుని సన్నిధిలో ఒలివ చెట్టు వలె నాటబడతాను. నిత్య జీవం, లాంగ్ లైఫ్, చిరకాలము మనము ఆయన ఆవరణములో, ఆయన మందిరములో జీవించే ఒక ఉన్నతమైన అనుభవం మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము కలిగి ఎప్పుడైతే నడిపించబడతామో, ఎప్పుడైతే ముందుకు కొనసాగించబడతామో, అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన మందిరంలో మనం నాటబడినప్పుడు ఒలివ చెట్టు వలె. ఇంకొక మాటను జ్ఞాపకం చేయనా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ చెట్ల వలె ఉంటారు. ఒలివ చెట్ల వలె అంటే బల్ల అని అన్నప్పుడు సహవాసం ఎక్కడ? ఆ బల్ల దగ్గర సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంటుంది.
పొద్దున మధ్యాహ్నము ఎవరు పని మీద వాళ్ళు తినేలినా ఒక నిబద్ధతతో కూడినటువంటి కుటుంబం, భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎట్లా ఉంటుందంటే సాయంత్రం అయ్యేసరికి అందరూ కూర్చుని వండిన కుండలు మధ్యలో పెట్టుకుని, ఒకవేళ టేబుల్ లేకపోయినా ఏంటండి వండుకున్న ముక్కో కక్కో పచ్చడో ఏదైనా సరే అందరూ కూర్చొని ఆ రాత్రిపూట సంతోషంగా ఏమిటండి ముగ్గురున్నా నలుగురున్నా ఆనందంగా భోంచేసి శుభ్రంగా పడుకుంటారు. భక్తి కలిగినటువంటి ఏ కుటుంబమైనా అర్థమవుతుందండి. అది సహవాసం కుటుంబం అంతా ఒకే చోట చేరి, అర్థమైందా అండి. ఒక ఆమెమో ఆ సీరియల్ అయిపోయేదాకా రాదు, ఈయనేమో సినిమా అయిపోయేదాకా రాడు, అర్థమైందని ఆయనేమో వార్తలు అయిపోయేదాకా రాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క ఉంటుంది. భక్తి కలిగిన కుటుంబం ఎట్లాగుంటుందంటే 7 నుండి 8 లేదా 8:30 వరకు ప్రార్థన తర్వాత భోజనం. అంటే కొంచెం ఆత్రములు ఉంటారు కదండి, కొంచెం ఆత్రం ఎక్కువ, గంట సేపు కూడా తినడానికి ఆగలేరు, ఆత్రం ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ముందు తినేసి ఓ అని కునికేసుకుంటూ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని నేను కాదన్నానికి నేనేవాడిని? హూ అమ్మాయి, నేను ఎవరిని? భక్తి కలిగినటువంటి కుటుంబం చూడండి. ఈ కీర్తనాకారుడు నేనైతే వాడు అట్లా చేశాడు, నేనైతే అట్లా చేస్తానో తెలుసా, వాళ్ళైతే అట్లాగా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఇప్పుడు నాటబడిన చెట్టుని ఎవరైనా పెకిలించగలుగుతారా? మాట్లాడాలండి మీరు. పెకిలించగలుగుతారా? అంటే దాని అర్థం ఏమిటంటే, కొంతమంది చూడండి విజిటింగ్కి వచ్చినట్టుగా అప్పుడప్పుడు నేను మీ ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేసి వస్తాను చూడండి, మీరు భోంచేయమన్నా భోంచేయను, ఆ రకంగా సహవాసంలో దేవుని సన్నిధిలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. థియేటర్లో సినిమాలు వచ్చినట్టుగా ఈ సినిమా పోతే ఆ సినిమా పోతే ఈ సినిమా, ఈ థియేటర్లో ఆ థియేటర్లో ఆడినట్టుగా కొంతమంది భక్తి ఎట్లాగుంటుంది అంటే, ఇక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు అన్నట్టుగా అలా భక్తి చేస్తూ ఉంటారు. మనం అలా కాదు. మన సంఘం ఏది, మన పరిచర్య ఏది, దేవుడు నాకు చూపిన సహవాసం ఏది, ఏ బండ నుండి చెక్కబడ్డాను, ఏ బండకు నేను అంటుకట్టబడి ఉన్నాను, ఏ చెట్టుకు నేను కొమ్మనై అంటుకట్టబడి ఉన్నాను, ఆ చెట్టులో నేను స్థిరపరచబడతాను. నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటానయ్యా, ఆయన గారి ఆలోచన. నేను దీని గురించి వివరిస్తూ వెళ్తే ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సమయం మాత్రం నేను అనుకున్న సమయం కొద్దిగానే ఉంది. దేవుని బిడ్డలారా, మరి మీరైతే నాకు పని ఉందండి, నేను మందిరంలోనికి రానండి, నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, లేకుంటే నాకు కొంచెం అర్జెంటు వర్క్ ఉందండి అని అంటావు. ఈయన అలా అనట్లేదు. రాజండి, ఏమిటి రాజండి. మీరు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వాక్యం ఇప్పుడు చదవనవసరం లేదు, నేను చెప్తాను. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండి ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. రాజై ఉండి దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిలో కూర్చుండి దేవునికి మొరపెడుతూ ఉన్నాడయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకు 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గొర్రెల తొట్టిలో ఉన్న నన్ను విడిపించావయ్యా, మరి నువ్వు నేనేం చేయాలి? గడిచిన వారంలో నాకు తెలియదయ్యా ఎన్నో అపాయములు, నా పాద ధూళి నేను కాలు పెట్టి లేపినప్పుడు మట్టిలో నుండి ధూళి లెగిసిన దానికంటే లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొనిన ఏ అపాయము సమీపించకుండా నన్ను బ్రతికించవందుకు స్తోత్రం అని దేవుని సన్నిధిలో నిలిచి చేతులెత్తి ఆరాధించవలసిన నీవు ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? దేవుని నామాన్ని మహిమపరిచి కీర్తించగలుగుతున్నావా? ఎవరెట్లా పోతే నాకేముందిలే, నేనే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. నేనైతే చెప్పండి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. పచ్చని ఒలీవ చెట్టులాగా ఉంటాడు నేనైతే.
ఒకసారి ఆలోచన చేయండి. మరి మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అలాగుంది. ఏ రకంగా మనం దేవుని సన్నిధిలో జీవించగలుగుతూ ఉన్నాము? రెండవ విషయాన్ని చెప్తాను. 13వ కీర్తనల గ్రంథము. ఈరోజు మొత్తం కీర్తనల గ్రంథంలోనే ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ చరణాన్ని మనము చదివినప్పుడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. నేనైతే మొదటిది ఏమంటాడంటే, ఆయన మందిరములో, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగా నాటబడతాను. నాటిన దాన్ని ఎవరైనా పెకలించగలుగుతారా? మాట్లాడరు మీరు. నాటిన దాన్ని ఎవరైనా పెళ్ళగించగలుగుతారా? నాటబడాలి మనం దేవుని సన్నిధిలో. రెండవది, నేనైతే, ఎవరైతే? నేనైతే కృపయందు దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, కృప అంటే అర్హత లేని దానికి యోగ్యతను కలగజేయబడమే కృప. ఆశీర్వాదానికి అర్హత లేకుండా ఇంకా ఇక్కడ ఉన్నావేమో. నువ్వు చేత్తో ఏది చేసినా విఫలమవుతూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావేమో. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా, పరుగులు తీస్తున్నా, నీ ప్రయాసమునకు తగిన ప్రతిఫలము రాకుండా నిష్ప్రయోజనముగా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావేమో. కృప లేదేమో. కొంతమందికి దేవుడు కృపను చూపిస్తాడు, దేవుడు కృపను అనుగ్రహిస్తాడండి. వస్తుందిలే కృప అన్నట్టుగా ఉంటారు. ఈయనకు ఒక్కటే ఒకటి, ఈ కీర్తనకారుడికి. ఈ కీర్తన కూడా దావీదుదే. నేనైతే ఏం జరిగినా, అసలు రాదురా అన్న, కుదరదురా అన్న, ఈ చెరువు, ఈ పొలము పండదన్న, ఈ ఉద్యోగము రాదు అన్న, ఇది జరగదన్న, గుండెల్లో ఒకటి, బట్ ఓన్లీ గాడ్ గ్రేస్. ఏమీ లేదు. ఎవరు ఏమనుకున్నా, ఏమి జరిగినా, ఆకాశమే తలక్రిందులైపోయినా, కృపనిచ్చే దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాను, నేను కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడు కృపను నా మీద కుమ్మరిస్తాడు. దేవుడు దయను, జాలిని, కనికరమును, కృపను నా పైన చూపుతాడు. ఆ కృప నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తుంది. ఆ కృప నేను పోగొట్టుకున్నవన్నీ నాకు ఇస్తుంది. ఆ కృప అర్హత లేని నన్ను యోగ్యునిగా మారుస్తుంది. ఆ కృప కోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆ కృప కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ కృప దేవుడు నాకు నిండుగా దయచేయబోతూ ఉన్నాడు. మీ అందరికీ, మనందరికీ కృప కలుగును గాక. కృప వెంబడి కృప. ఎలాగండి? కృప వెంబడి కృప. యోహాను సువార్త 1వ అధ్యాయము 14-15 వాక్యాలలో మీరు చదివితే, కృప వెంబడి కృప దేవుడు దయచేస్తాడు. కృపతో మాత్రమే వదలడు, ఒక్కసారి చూపించడమే కాదు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు, కృపలో జయగీతమే పాడుచు. కృప. ఇప్పుడు కృప పొందుకున్నాం, ఇక అయిపోదు. ఇప్పుడు ఎవరన్నా సహాయం చేస్తున్నారనుకోండి, సహాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే వాళ్ళు మనకు సహాయం చేస్తారా చేయరా? చేస్తారు. మరలా వెళ్ళి అడగండి. మాట్లాడరు ఏంటండి? మరలా వెళ్ళి అడగండి. ఈసారి మనం వస్తున్నామంటే దొడ్డిదారి నుండి వెళ్ళిపోతారు. అయితే దేవుడు అలా కాదు. ఏమని రాస్తుందంటే, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యంలో చదవమ్మా, గట్టిగా చదువు.
పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి, గట్టిగా చెప్పండి, మనమందరము కృప వెంబడి, గట్టిగా చెప్పాలి, కృప వెంబడి, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఈరోజు ఇది కావాలి కృప, రేపు ఇంకొకటి కావాలి కృప, ఎల్లుండి ఇంకొకటి కావాలి కృప. మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే కృప నిన్ను వెంబడించబోతూ ఉన్నది. కృపతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కృప కలుగను ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. మీకు కృప కలుగును గాక. కృప నీ జీవితంలో యోగ్యతను కలగజేస్తుంది, అర్హతను కలగజేస్తుంది. నీకు కావలసినవన్నీ నువ్వు పొందుకునేటట్లుగా చేయగలిగింది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. కృప మాత్రమే. కృపను పొందుకుంటున్నావా? కృపను పోగొట్టుకుంటున్నావా? ఏం మాట్లాడరేంటి మీరు? కృపను పొందుకుంటున్నావా? కృపను పోగొట్టుకుంటున్నావా? కృపను పోగొట్టుకోకూడదు, కృపను పొందుకోవాలి. కృపను విడిచిపెట్టకూడదు, కృపను పొందుకోవాలి. మొదట సౌలుకు దేవుడు కృపని ఇచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడి దేవుని మాటకు లోబడక సేవకుడు హెచ్చరించి దేవుని మాటను బోధించినప్పుడు వ్యతిరేకంగా చేసి కృపను పోగొట్టుకున్నాడు. దావీదు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడో తెలుసా? సౌలుకు నా కృపను దూరం చేసినట్టు నేను దావీదుకు నా కృపను దూరం చెయ్యను. ఏమిటండి? కృపను పోగొట్టుకున్న వ్యక్తి కుటుంబము స్థితి అక్కడితోనే ఆగిపోయింది. దావీదు కృపను పొందుకున్నాడు గనక దావీదు సింహాసనము చిరకాలము నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేశాడు. కృపకు అంత శక్తి ఉంది. అందుకే ఈయన అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పలాని ఉద్యోగం రాలే నాకు, అందరూ రాదు రాదు అంటున్నాడు, నేను మాత్రం వస్తుంది. ఇదిగో నా దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన కృపనిస్తాడు. కృప అర్హత లేని నాకు యోగ్యతనిచ్చి ఆయన సన్నిధిలో నన్ను నిలబెడతాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప ఏమిటండి? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ఏమిటండి? కప్పల కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు? కృప యందు. చూడండి, ఇంకొక మాటను చెప్తాను నేను. 55వ కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 23వ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచుకున్నాను. నీ యందు నా నమ్మకము, నా ఆధారము, నా ఆశ్రయము, నాకు సమస్తము నీవే. నా దేవా, నా తండ్రి, నేను గుర్రములను నమ్మను, మనుషులను నమ్మను, రాజులను నమ్మను, రౌతులను నమ్మను, లోకములోనున్న దేనిని నమ్మను. నేను దేని యందు నమ్మకం కలిగి ఉంటాను అని అంటే నీ మీద మాత్రమే నేనైతే నమ్మకము కలిగి ఉంటాను. అంటే నేను నీ యందు పరిపూర్ణముగా నమ్ముకొని ఉంటాను. నా నమ్మకములో ఏమాత్రము తేడా ఉండదు. ఇందాక మనము చదివామే, నీ కృపయందు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ ఏమంటాడు అని అంటే నీ యందు. కృప అంటే ఆయన అంటే కృప. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించెను.
నివసించాడు ఆయన మన మధ్యలో. ఎలా నివసించాడంటే కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనమందరము ఏమిటండి, నేనైతే అది చేస్తా, నేనైతే ఇది చేస్తా అనే దానికంటే నీవు మొట్టమొదటిసారిగా మందిరములో నాటబడు. మందిరములో నాటబడితే వర్ధిల్లుతావు. రెండవది, ఆయన కృపయందు ఆయన యందు నమ్మకము కలిగి ఉండు. చూడండి, ఈ 55వ కీర్తన 23వ చరణములో, దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన, సగం కూడా కాదట, సగము కాలము కూడా అంటే సగం కూడా కాదు. నేనైతే దీర్ఘాయువు చేత తృప్తి పొందినట్లుగా నీ కృపను నాకు ఇచ్చావు, అందుకు స్తోత్రం. మనిషిని నమ్మితే ఏమో తెలియదు, ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. నేను పోయిన వారంలోనూ అటుపోయిన వారంలోనే చెప్పాను, పిల్లకు పెళ్లి పెట్టుకున్నాడు. ఏమండి, మూడవ రోజు అంటే ఎల్లుండి డబ్బులు ఇస్తాను వచ్చేయమన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఫోటోకు దండేసి ఉంది. మనుషులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఎలాగుంటారో తెలియదు. అందుకే మనము ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే సమస్తమును చేయగలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామండి. ఓకే, రెండవ విషయాన్ని చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 5వ కీర్తనల గ్రంథము 5వ కీర్తన 7వ చరణాన్ని చదవండి. అబ్బా, గట్టిగా అందరూ చెప్పండి ఆ మాట. అందరూ ఒకసారి చెప్పండి. ఎవరైతే ఇంతకాలం ఏమన్నావు, నేనైతేనా అన్నావా లేదా? నేనైతేనా అన్నావా లేదా? ఏం చేయాలి నువ్వైతే? 1, ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నాటబడాలి, ఉండాలి. 2వది, ఆయన కృపయందు ఆయన యందు నమ్మకము కలిగి జీవించాలి. 3వది, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారము చేస్తా. సార్ తలలు పైకి ఎత్తుతారా? బాగానే చదువుతారులేండి మీరు. చూడండి, ఎట్లాగంట మందిరంలో ప్రవేశిస్తాడట. ఎక్కడ ప్రవేశిస్తాడు? ఎక్కడ? రమేష్ అన్న ఉన్నాడు అనుకో, ఏదన్నా పని ఉందనుకో, అబ్బాయి నాకు బదులు మా వాడిని పంపిస్తానులే, లేదంటే మా అన్నయ్యను పంపిస్తానులే, డేవిడ్ అన్న కూడా మా నాన్నను పంపిస్తానులే. కాదు, అంటే నాకు బదులు మా ఆయన్ను పంపిస్తానులే. అర్థమైందా అండి? నేను చూస్తూ ఉంటా కొంతమందిని పరిచర్య విషయంలో కుటుంబంగా వచ్చి పరిచర్య చేయడానికి అస్సలు ఒప్పుకోరు. మరి వాళ్ళు వీళ్ళని రానియరో వీళ్ళు వాళ్ళని రానియరో నాకు తెలియదు, అస్సలు తెలియదు. మరి పరిస్థితులను తారుమారు చేసే దేవుడి దగ్గర కూడా మనం అట్లా చేస్తే ఇంకెట్లా మారుతాయి పరిస్థితులు? ఎట్లా మారుతాయి పరిస్థితులు? 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఛార్జీకి లేకుండా నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి. మాకు పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం ఏం చెప్తుందంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరంలో ప్రవేశిస్తా. వంతులు ఉంటాయి కొంతమందికి. ఈరోజు పరిచర్యకు నువ్వు వెళ్ళు, రేపు నేనే వెళ్తాను. అర్థమవుతుందండి? వంతులు. ఏది అననీయ సప్పీరలాగా ముందు ఆ లాయన్ను పంపించింది, తర్వాత వచ్చింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంక వెళ్ళింది లేదు. ఎందుకంటే కృప లేదు. ఆ లోపల ఆ బుద్ధి ఉంది, ఆ బుద్ధి ఆలోచన అదే వాళ్ళు సచ్చేటట్లుగా చేసింది.
మనం చస్తామని నేను చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. మన దేవుడు చంపేవాడు కాదు. ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన స్థితిలో, ప్రార్థన విషయంలో చచ్చిపోయావు, వాక్యం విషయంలో చచ్చిపోయావు, పరిశుద్ధత విషయంలో చచ్చిపోయావు. నువ్వు నీకు అర్థమవ్వట్లేదు. యో అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో నీ కృపాతిశయములను బట్టి నీ మందిరంలోనికి వచ్చి నీ ఎడల భయభక్తి కలిగి నేనేం చేస్తానంటే నీ పరిశుద్ధాలయపు దిక్కు చూచి నమస్కారం చేస్తాను. అంటే ఈయన ఆలోచన అంతా ఏంటో తెలుసా అండి? మందిరంలోనికి వస్తాడు, భయభక్తి కలిగి జీవిస్తాడు. మందిరంలోనికి వస్తాడు, భయభక్తి కలిగి జీవిస్తాడు. తన చేతులు మాత్రం ఎక్కడ ఉంటుంది అంటే పరిశుద్ధ మందిరము వైపు ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలం వైపు తన చేతులు ఉంటాయి. అక్కడ డబ్బు ఉంది, అక్కడ ఉండదు. అక్కడ వాగ్దానాలు ఉన్నాయి, అక్కడ ఉండదు. అక్కడ భోజనాలు ఉంటాయి, అక్కడ ఉండదు. కొంతమందికి ఎప్పుడు ఏమిటండి నేను చూస్తూనే ఉంటాను ఇక్కడే వాచ్లు. మరి మీరు ఎందుకు పెట్టుకొచ్చారో నాకు తెలియదు. నేను వాచ్ ఎందుకు పెట్టుకొని వస్తానంటే మందిరానికి రావడానికి, వచ్చిన తర్వాత వాచ్తో పని లేదు నాకు. మీకు రావడానికి వాచే, వెళ్ళడానికి వాచే. ఒక అరగంట ఆలస్యమైందనుకో సొక్క ఎత్తడం చూసుకోవడం. లాంటి సెల్ ఫోన్ నొక్కోవడం. ఇంకా అయిపోయిందా లేదట, అయిపోయిందా లేదట. మీరు అవి చూస్తారు, అవి చూస్తారు మీరు. నా ఆశ ఏంటంటే టైం లేని ఒక రాజ్యం ఉంది నాకు, అక్కడికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఫ్యాక్టరీస్ చేసుకుంటూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే చూడడం నా ఆశ అంతా ఏంటంటే ఆ పరిశుద్ధాలయం ఉంది చూడండి, దాని వైపు చేతులెత్తి నమస్కారం చేస్తాం. సాగిల పడడం, నమస్కారం చేయడం అంటే మన చేతులు ఎప్పుడు పరిశుద్ధ స్థలం వైపు చాపబడి ఉండాలి. అంటే పరిశుద్ధతను కోరుకోవాలి. మందిరానికి రావడం పెద్ద విశేషం కాదు. సాతానగాడు కూడా వచ్చి కూర్చుంటాడు నీ పక్కన, నీకు జోలపాట పాడడానికి. నీ పక్కన కూర్చొని ఉంటాడు, పక్క వాళ్ళని గిల్లు కొంచెం మాట్లాడు అని చెప్పడానికి. సాతానగాడు నీ పక్కనే ఉంటాడు. అయితే నీ చేతులు మాత్రం పరిశుద్ధ స్థలం వైపు, పరిశుద్ధ ఆలయం వైపు, పరిశుద్ధ మందిరం వైపు చాపబడాలి. నువ్వు ఏం చేసినా వాడు ఒప్పుకుంటాడు. నువ్వు 10,000 కానుకిచ్చిన వాడు బాధపడరు. మాకెక్కడ ఉందిలేండి పాస్టర్ గారు అంటారు. ఇచ్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. గట్టిగా చెప్పారే, అబ్బాయి అంత నీరసంగా చెప్పారు, ఎట్లా అవుతుంది? ఏమిటంటే ఏమైనా చేయి ఒప్పుకుంటాడు. కానీ పరిశుద్ధంగా జీవించాలంటే ఏదో ఒక రకంగా నీ మైండ్ చెడగొడతాడు. ఖచ్చితంగా గొడవ పెడతాడు, అనుమానాన్ని కలగజేస్తాడు. సాతానుగాడు పని అది. అయితే ఈయనేమంటాడంటే నేనైతే నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారం పెట్టండి ఒకసారి. ఏమంత ఆలస్యంగా మళ్ళీ పెట్టండి ఒకసారి అంటే దాని అర్థం ఏమిటి? ఇట్లా నమస్కారం పెట్టేవంటే అర్థం ఏమిటి? సన్మానిస్తున్నావని, ఎదుటి వాళ్ళను గౌరవిస్తున్నావని, ఎదుటి వాళ్లకు స్వాగతం తెలియజెప్తున్నావని. ఈయన దేనికి నమస్కారం చేస్తున్నాడు అని అంటే పరిశుద్ధ ఆలయం వైపు. అంటే తన మనస్సులో, తన చేష్టల్లో, తన చర్యల్లో పరిశుద్ధతను కావాలని కోరుకుంటూ ఉన్నాడు. నేనైతే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. మొదటిది నాటబడాలి మందిరములో. రెండవది కృపయందు ఆయన యందు నమ్మిక ఉంచాలి. మూడవది ఏమిటంటే మందిరములో ప్రవేశించి పరిశుద్ధతను ఆసక్తితో అపేక్షించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేడు. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. అందుకు మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. 17వ కీర్తన 4వదా చెప్పరేంటండి? 17వ కీర్తన 15వ చరణం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను.
మరలా చదవండి ఒక్కసారి అందరూ ఆ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలండి, ఆ ఒక్క మాట చెప్పండి. మరలా అందరూ ఒక్కసారి. ఇప్పుడు తలలు పైకి ఎత్తండి. మీరేలేండి, నేను కాదు. నువ్వైతే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా అండి? సార్ తలలు పైకి ఎత్తండి. ఏం చేయాలో తెలుసా అండి? ఏమై నీతి గలవాడికి ఉండే లక్షణం చెప్తాను చూడండి. నీతి గలవాడికి ఉండే లక్షణం చెప్తాను చూడండి. ఇదిగో ఆ చెట్టు కింద ఒక 10-20 కొబ్బరికాయలు ఉన్నాయి చూడండి. 10-20 కొబ్బరికాయలు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్టు కింద. నీతి గలవాడైతే ఆ కొబ్బరికాయలను ముట్టడు. అర్థమవుతున్నాయి నా మాటలు? నీతి గలవాడైతే కొబ్బరికాయలను ముట్టడు. ఇప్పుడు అర్థమైందా నీతి అంటే? ఎందుకంటే ఒక చెట్టు కింద ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో రోడ్డు అమ్మడి వెళ్తున్నా, ఎక్కడో పడి ఉన్నాయి. కాసేపు ఆగి అటు ఇటు చూసి ఎవరు రావట్లేదు. ఇదైతే అవి సమకూర్చబడి ఉన్నాయి. నీతి ఆయనను చూసేటట్టుగా చేస్తుంది. చదవండి ఆ మాట. ఏమై నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. ఎంతమంది ఆయన ముఖ దర్శనం చేయాలని కోరుకుంటున్నారు? ఆశ లేనప్పుడు నేనేం చేస్తానని కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. అదేదో చేతులు లేగవు నీకు. ఏమంటే ఎంతమంది ఆయన ముఖ దర్శనం చేయాలని చూస్తున్నారు? ఆయన ముఖం నువ్వు చూడాలంటే, ఆయన ముఖ దర్శనం చేయాలంటే ఇదిగో ఇక్కడ నీతి స్థాపించబడాలి. ఇక్కడ ఆయన నీతి స్థాపించబడాలి. నీ నడవడికల్లో, నీ చర్యల్లో దేవుని నీతి నిన్ను కమ్ముకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపవిత్రమైంది నువ్వు ముట్టను, పాపము తాకను, లోకము జుర్రుకొను, ప్రభు కొరకు ప్రత్యేకించి జీవించబడతాను. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మిమ్మల్ని అడుగుతాను, ఆయన ముఖ దర్శనము చేసేవా? కలలో లేదా దర్శనములో ఆయన ముఖ దర్శనం అలా ఆరాధనలో నిలబడి ఆరాధన చేస్తూ ఉంటే ఆయన స్వరూప దర్శనాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? మనకు వచ్చే దర్శనాలు వేరు. సూట్ కేసు దొరికింది, దాంట్లో ₹1,00,00,000 ఉంది, 1 ఎకరా స్థలం కొన్నాను, 20 లక్షలు పెట్టి బిల్డింగ్ కొన్నాను, 2 ఎకరాల పొలం కొన్నాను, 70 లక్షలు అయిపోయింది, 20 లక్షలు పెట్టి మాట్లాడరు ఏంటండి? బిల్డింగ్ కట్టాను, 5 లక్షలు పెట్టి కారు కొన్నాను, 5 లక్షలు బ్యాంకులు వేసుకున్నాను, నెలకు 3,000-4,000 వస్తాయి, తినుకుంటూ ఆగి కూర్చుంటాను. నేనైతే నీ ముఖ దర్శనము చేస్తాను. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 75వ కీర్తనల గ్రంథము 75వ కీర్తన 9వ చరణం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నిత్యము కీర్తించేదను. ఏం చేస్తాడంటండి ఈయన? నేనైతే నిత్యము ఆయన స్తుతిని, అంటే అర్థం ఏంటి? తలల పైకి ఎత్తండి. ఆయన స్తుతిని ప్రకటించడం అంటే ఏంటి? ఆయన చేసిన ప్రతి కార్యాన్ని, ఆయన చేసినటువంటి ప్రతి మేలును, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతాన్ని ఏమిటని సువార్తను ప్రకటించేవాడిలాగా జీవిస్తాడు. ఆయన చేసిన ప్రతి కార్యాలను అనేకులకు తెలియజెప్పే వారిలాగా ఉంటాను. ఆయన చేసిన ప్రతి కార్యాలు ప్రతి ఒక్కరికి తెలియపరిచే వారిలాగా నేను జీవిస్తాను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేసేదను. నేనైతే ఆయనను నిత్యము కీర్తించెదను.
నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము. పాడదామా? అందరూ లేచి నిలబడదామా? అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను. చప్పట్లు కొడుతూ రాజా నా యేసు రాజా, రాజా నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము, చెరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. సియోను శాలేము మన నిత్య నివాసము, చెరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే. అర్థమందరూ నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే. అర్థమా? నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన. చప్పట్లు. అనుబంధము మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా, నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో పాడులే, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడు, వేల్పులలో ఘనుడవు, మహామహిమ కలిగిన దేవుడిగా మా మధ్యలోనికి దిగి వచ్చిన వాడవు. ఒక్కొక్కరిని మీ కృపచేత మీరు తాకినందుకే స్తోత్రము నాయన. ఒక్కొక్కరిని కృపచేత నింపినందుకే మీకు స్తోత్రము నాయన. నేనైతే
ఒలీవ చెట్టు వలె మందిరములో నాటబడి కృపయందు నీ యందు నమ్మిక ఉంచి జీవించే జీవితాన్ని ప్రభువా నీ మందిరములో ప్రవేశించి భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము తట్టు చూసి నమస్కరించే ఒక కృపను దయచే. నీ ముఖ దర్శనము చేస్తూ నిత్యము నీ స్తుతిని ప్రచురించే ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో మీరు మమ్ములను భద్రపరుచుకోనండి. కృపనివ్వండి నాయన. మీ బిడ్డలనందరినీ మహిమ కలిగినటువంటి మీ రాజ్యానికి సిద్ధపరచండి. మీ బిడ్డలు చేస్తున్న పనుల్లోనూ, నడుస్తున్న మార్గంలో, వ్యాపారాల్లోనూ, వ్యవసాయంలోనూ, ప్రతి విషయంలోనూ మీ కృపా సన్నిధిని తోడుగా ఉంచండి. మీ దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అప్పులు అన్న మాట మీ బిడ్డల నోట వినబడకూడదు. రోగము అన్నటువంటిది మీ బిడ్డ ఒంటిని తాకకూడదు. నీ బిడ్డల శరీరంలో ఉన్న ప్రతి బలహీనత విడిచిపోవాలి. అధికారం కలిగిన యేసు నామములో విడిచి నీ దయగలిగిన హస్తాన్ని చాపండి. చేస్తున్న పని, చేతుల కష్టార్జితం, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు దీవించబడునుగాక. పనికి తగిన రెట్టింపు ప్రతిఫలము, ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు కొడియున్న మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడయుని నడిపించునుగాక. ఆమేన్.